రుణమాఫీ సరే ఆనాడు ఎన్నికలప్పుడు వాళ్ళు తెచ్చుకోండి అర్జెంటుగా పోయి తెచ్చుకోండి మేము రాగానే ఇస్తామని చెప్పిండ్రు. అర్జెంటు మేము రాగానే ఇస్తామంటే మరి వాళ్ళ భాషలో 8 నెలల కాలం బహుశా అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామన్న దానికి సమయం ఏంటంటే 8 నెలలు. పోనీ ఆ 8 నెలల కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందా అంటే ఇది అనేక రకాల సందేహాలకు అనుమానాలకు అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో మొన్న 15 తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఆంక్షలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే. మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసినారో మొన్న 15 తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం. మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా, ఎక్కడ సవరించలేదు కదా. అంటే ఇదే గైడ్లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా, అదే అమలు చేస్తారు కదా. కాబట్టి అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనువెంటనే అప్పులని వడ్డీలని అనేక రకాల సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1 అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు, చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు, పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ ఒక విషయం, రైతు బంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, వాళ్ళు చెప్పింది ఏంది, కొన్ని గుట్టలు గట్లకు కూడా పోయినాయి, దుర్వినియోగమైనాయి, కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం, అందుకనే సమయం తీసుకుంటాం, ఉపసంఘం వేసినాం, క్యాబినెట్లో చర్చిస్తాం, శాసనసభలో చర్చిస్తాం, ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము చెప్పినాం స్పష్టంగా ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలే తప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రైట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా. నిజంగానే మీ వాదన నిజమే అయితే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి, పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నాడు. సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటుంటే ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ. కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని?
ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే, మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని, అంతే కదా. 100కి 100 పాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకున్నది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం గాంధీ, రైతు బంధుకి ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం, చూసుకొని ఇస్తామంటే చూసుకోండి. కనీసం 5 ఎకరాల లోపున రైతుల కన్నా మొత్తానికి ఇవ్వండి. 92.5% రైతులు లేదా 92.5% భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది, 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది. వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? మరి ఎందుకు ఇయ్యరు అంటున్నా. మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు బంధుకి ఎందుకు అర్హుడు కాడంటున్నా. మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా? ఈ గుట్టనా గట్లా అనేది సింపుల్ లాజిక్. అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా. అంటే ఆ లాజిక్ చెప్పి నువ్వు రైతు బంధును వాయిదా వేస్తూ ఆ డబ్బులతోనే కొంత రుణమాఫీ చేసి కొంత చేద్దామనేటువంటి ఆలోచన. మాకున్న సమాచారం రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం 1 లక్షలోపు ఇస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం 11,20,000 మంది రైతులకు 6,800 కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయమై గతంలో మాట్లాడినప్పుడు 40,000 కోట్లు అవుతుంది, ఏకబిగిని ఇచ్చేస్తాం, నోరు కట్టుకుంటానంటే రైతులకు 40,000 కోట్లు వేయడం పెద్ద ముచ్చటనా, ఇట్లా ఇచ్చి పడేస్తామని చెప్పినారు. మళ్ళీ సందర్భంలో మాట్లాడుకుంటూ 31,000 కోట్లు అన్నారు. మొత్తం రుణమాఫీ ఎంతమంది రైతులకు, ఎన్ని లక్షల మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు, ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వెల్లడిస్తలేరు మీరు? ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు మీరు వెల్లడిస్తలేరు? సంఖ్య ఎందుకు చెప్తలేరు? వివరాలు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా. ఆ తర్వాత అప్పు తీసుకున్న నాడు ఆంక్షలు లేవు. గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్, 2 విడతలు కలిపి. సరే, మేము దశల వారీగా ఇచ్చినాం, ప్రజలకు కూడా తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఇచ్చిన మొత్తం 29,000 కోట్లు. ఇచ్చినటువంటి మొత్తం 29,000 కోట్లు మేము ఏం ఆంక్షలు లేకుండా ఇచ్చినాం. రైతుల లెక్కన ఇచ్చినాం. ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం. ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పిన. అది మాత్రమే మిగిలి ఉండే. మేము చేసింది మొత్తం 29,000 కోట్లు చేసినాం. మరి ఆ రోజు మేము 2 దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా, ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే. షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకో చేస్తలేరు? మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టిండ్రు? మరి రైతుల సంఖ్య, రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు 70 లక్షల మంది. మరి 70 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత? మాకు ఉండేటువంటి సమాచారం సుమారు 60 లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మరి 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే, భార్యను చూడలే, కొడుకును చూడలే, రైతుగా పట్టదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే, వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం. అదే రీతిన ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు?
ఒకవైపేమో రైతు పట్టదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు. ఇంకోవైపు ఏమంటున్నారు, వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు. రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది, పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లల కొత్త రేషన్ కార్డు రాలే, కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో, తండ్రి మధ్యలో. ఓ కొడుకు 5 ఎకరాలు, ఓ కొడుకు 4 ఎకరాలు, తండ్రికో 4 ఎకరాలు ఉంది. క్రాప్ లోన్ అందరు విడివిడిగా తీసుకున్నారు. మీరు రేషన్ కార్డు పేరు మీద ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికే మీరు ఇవ్వదలుచుకున్నది. మీరు చెప్పే మీ గైడ్లైన్స్ చెప్పేటువంటి మాట అదే, నోటి మాట మీరు ఏం చెప్పినా. మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ని మార్చలేదు కదని ముందే చెప్పినట్లు. ఎందుకు మార్చలేదు మరి? కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి. కొద్దిమందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు, కొద్దిమందికి ఇవ్వజూపి సంబరాలకు సిద్ధపడడం కాదు. పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తనా భార్యనా కొడుక అనేటువంటిది లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి, పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు మోసం చేసినట్లే. ఇలా 11 లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు. సరే, రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది 11 లక్షలకు ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా చూద్దాం. మరి మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రైతే కదా. ప్రతి రైతు ఎకరా రైతు కానీ, 5 ఎకరాల రైతు కానీ, 10 ఎకరాల రైతు కానీ, వాళ్ళు చేసినటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తి, ఏ ఒక్క కుటుంబం ఉత్పత్తి మొత్తం తామే భుజించరు, తామే వినియోగించుకోరు. ఈ సమాజ సంపద అది, ఆహార సంపద అది, లోకం సంపద అది. లోకాన్ని దాకేవాడు రైతు. అక్కడ మనం వర్గీకరించాల్సిన అవసరం లేదు. రైతుకు సాయం చేసే కాడ ఆంక్షలు వద్దు, ఈ వర్గీకరణ వద్దు. రైతే ఆ ఉదాత్తమైన ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది రుణమాఫీ. మరి మీరు అదే పద్ధతిలో ఎందుకు చేస్తలేరు? మాకంటే బాగా చేస్తామని మొత్తుకున్నారు కదా మీరు. కేసీఆర్ విఫలమైండు, మేము చేసి చూపిస్తామన్నారు కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం జయంగా మిగిలినటువంటివి వాటి కథ ఏంది? గత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేయంగా మిగిలినటువంటి ఆ రుణాల సంగతి ఏంది? దాని మీద స్పష్టత ఇస్తలేరు. ఏదో ఒక కారణం చేత ఎక్స్క్లూజన్ ప్రాసెస్ అంటాం, తొలగించడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించి తప్పిస్తే మేలు జరగడానికి ఈ విధి విధానాలు కాదు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. మొన్న 15th నాడు జీవో వచ్చిన మరుక్షణమే మేము ఆ మాట చెప్పినాం. ఇప్పుడు రైతాంగం కోసం ఎంత చేసినా తక్కువే. మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం, ఎదురుపోయేదో గొప్ప సహాయం చేస్తున్నాం అన్న మాట మాట్లాడొద్దు. అన్నదాతలు వాళ్ళు. ఒక వ్యవసాయం బాగుంటే, అది బలపడితే, స్థిరపడితే వాళ్ళు బతకడంతో పాటు 10 మందిని బతికించడంతో పాటు 1000 మందికి ఉపాధులు ఇస్తారన్న ఉద్దేశంతోన టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది, మెరుగులద్దింది. రైతు గర్వంగా తలెత్తుకొని భవిష్యత్తులో రుణాలు చేయని స్థితికి చేరుకునేటువంటి విధంగా రైతు ప్రస్థానం సాగింది. ఏటేటా కొంత మిగిలించుకొని సర్కారు ఇచ్చిన పెట్టుబడి కావచ్చు, మార్కెట్లో నష్టపోకుండా కొనుగోలు కావచ్చు, కరెంటు బిల్లు లేకుండా కరెంటు కావచ్చు, బీమా కావచ్చు, అనేక సదుపాయాలతోన రైతు అనేటువంటి కర్షకుడు ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆనందంగా పనిచేసేటువంటి కాలం. ఇలా మీరు ఆంక్షలు పెట్టి మళ్ళీ వ్యవసాయం ఇంకేడ చేయాలబ్బా అనేటువంటి స్థితి కల్పిస్తున్నారు. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవే, చెప్పిన విషయాలే. 1,20,000 కుటుంబాలకు రైతు బీమాను అందించిన 6,000 కోట్లు. 1,30,00,000 ఎకరాల సాగున్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని 2 సీజన్లు కలిపి 2,40,00,000 ఎకరాలకు తీసుకుపోయినాం.
అన్ని రకాల ధాన్యాలు కలిపి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం. ఏడాదికి 10,500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం. కొత్త ప్రాజెక్టులు కట్టినాం, పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు బంధు ఆపకుండా ఇచ్చినాం. మీరు ఇస్తామన్నట్లు చెప్పి 8 నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి, అప్పు తీసుకున్న 60 లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? మీ తొలి ప్రయత్నంలో 11,20,000 మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇప్పుడు అది 10,000 ఇటు కావచ్చు అటు కావచ్చు. 1,00,000 లోపు మీరు చేసేది, మీరు ఇచ్చిన నిబంధనలు, మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం 11 లక్షలు. అంటే సుమారు ఇంకో 49 లక్షల ఖాతాదారులు రైతులు. మరి వీళ్ళందరి పని ఏంది? వీళ్ళలో మరి నెక్స్ట్ 2 lakhs ఎంతమందికి వస్తుంది? ఇంకో విచిత్రం ఏంటంటే 2 లక్షలకు పైన ఎంత ఉందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో, తర్వాత మేము జమ చేస్తామంటున్నారు. నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు, నువ్వు ఇచ్చినాక రైతు కట్టుకోకుండా ఉంటాడా? రైతుకు దానికి 10,000, 20,000, 50,000 అదనంగా ఉంది. 2,50,000 ఉంది, లేదా 2,30,000 ఉంది, లేకుంటే 2,70,000 ఉంది అప్పు. సర్కారు ఇస్తానేది 2 లక్షలే కదా. మీరు ఇస్తానది ఇవ్వండి, మిగతాది ఆయన కట్టుకోకపోతే బ్యాంకు వాడు ఊరుకుంటాడా? ఇంటికాడ వచ్చి కూర్చుంటాడు, వసూలు చేసుకుంటాడు. అది రైతు పడే పాటలు పడతాడు. నువ్వు కడితేనే ఇస్తాం ముందు అంటే రైతు కట్టనంత కాలం అది పెండింగ్లో ఉంటుంది అనమాట. అంటే మీకు వ్యవధి దొరకాలి, మీకు సమయం దొరకాలి మళ్ళీ పే చేయడానికి. అదే అసలు కథ. మహిళా రైతు ఉంటే ముందు ఆమెది కడతాం, తర్వాత మిగతా వాళ్ళది కడతాం అంటుండ్రు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి గైడ్లైన్స్ మళ్ళీ మీరు కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. మీడియా మిత్రుల్ని స్క్రూటినైజ్ చేయండి. మీరు ఏమున్నాయనేటువంటిది మీరే రాస్తారు చూస్తే. కాబట్టి ఆ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నటువంటిది, రైతు బంధువును మీరు ఆపిందే అనర్హులైనటువంటి వాళ్ళకి చాలామందికి పోయింది కాబట్టి మేము దాన్ని పరిశీలన చేసి అదంతా కూడా సద్వినియోగం అయ్యేటట్లు చేస్తామన్నారు. దానికి ప్రామాణికత రైతు పట్టదారు పాస్ పుస్తకమే. మరి అదే పట్టదారు పాస్ పుస్తకం మీదనే రైతులు రుణాలు పొంది ఉన్నారు. మరి ఏ వెరిఫికేషన్ చేసి మీరు ఇప్పుడు ఇస్తున్నట్లు లెక్క? మీరు ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీ కాదు, రైతు బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీకి రైతు అర్హుడైనప్పుడు రైతు బంధుకు ఎందుకు అర్హుడు కాదు? సింపుల్ లాజిక్ అండి. మేము వెయిట్ చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం మీ జీవోతో ముందుకు రాని రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అప్పుడు అడుగుదామని. రైతు బంధుకు వాళ్ళు చెప్పిన కారణము సహేతుకం కాదనడానికి ఇంతకంటే వేరే కారణం అవసరం లేదు. ముఖం మీదనే దాని ఎక్స్ప్రెసీ ఆఫ్ ద ఫ్యాక్ట్ చూస్తేనే ఇట్లా అర్థమవుతుంది. వ్యవసాయం చేయకుండా పట్టదారు పాస్బుక్ కలిగి ఉండి వ్యవసాయం చేయకుండా ఎవరైనా రైతు నిజంగానే రైతు బంధు పొంది ఉంటే మరి ఆయన వ్యవసాయం చేయకుండానే రుణం తీసుకున్నట్లే కదా. మరి ఆయన కూడా ఇప్పుడు మాఫీ అవుతుంది కదా. అంటే అనర్హుడికి లబ్ధి జరిగినట్లే అవుతుంది కదా. మరి మీరు ఇది నిరోధించే ప్రయత్నం చేయకుండా, దీన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయకుండా ఇది ఇస్తున్నప్పుడు మరి రైతులు చిన్న సన్నకారు రైతులు ఏం పాపం చేసిండ్రు? లక్షలాది మంది ఏం పాపం చేసిండ్రు? కొద్దిమంది ఎవరో అనర్హులు ఉన్నారనే పేరు మీద లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొడతారా? ఆపేస్తారా? ఇవ్వకుండా ఉంటారా? వ్యవసాయాలు ఆపుతారా వాళ్ళ కోసం? అది కరెంట్ చక్కగా లేక, నీళ్లు చక్కగా లేక నానా యాతన పడుతున్నారు రైతులు ఇప్పటికే. ఈ వానకాలం సీజన్ వచ్చినా ఇప్పటికి ఎక్కడ చెర్లలో కుంటలలో నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. ఇంకో వారం అయితే తప్ప కృష్ణానది ఇన్ఫ్లోస్ కిందికి వచ్చినట్టు లేవు శ్రీశైలానికి. అవి ఏమవుతాదో వస్తాయో తెలియదు. కాబట్టి దక్షిణ తెలంగాణ అంతా కూడా ఓ రకంగా పునాస పంటలకే దిక్కులేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో రైతులు సకాలంలో రైతు బంధు వస్తే వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు. అది ఇవ్వకుండా ఆలస్యం చేసి జాప్యం చేసి మీరు చేసేటువంటి ఈ ప్రయత్నం అంతా కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికే. మీ దృష్టి అంతా కూడా మీకు అధికారం ఇచ్చి మీకు పదవులు ఇచ్చినటువంటి రైతుల్ని కానీ ప్రజల్ని మర్చిపోయి పదవులు ఉన్నటువంటి వాళ్ళని మీ పార్టీలో చేర్చుకునే దాని మీద మీ దృష్టి పెట్టారు. పదవులు ఇచ్చిన ప్రజలు పక్కకు పోయినారు.
ఇదేమంటారంటే మీరు అట్లా చేసింది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని చెప్తారు. భారతదేశంలో ఆయారాం గయారాంలకు తెరదీసింది, దానికి ప్రాణప్రతిష్ఠ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఆ పేరు వచ్చిందే మీ పార్టీ చేసినటువంటి ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి చేర్చుకున్నటువంటి దాని నుంచే కదా. ఆయారాం గయారాం ఆ నానుడి వచ్చిందే, ఆ ప్రావర్బ్ వచ్చిందే, ఆ సామెత వచ్చిందే మీ నుంచి కదా. నయం కనీసం సర్కారు వచ్చిన 8 నెలల తర్వాతనైనా మేము కట్టినటువంటి రైతు వేదికలు మీ సంబరాలకు పనికొస్తున్నాయి. అలా మేము దూరదృష్టితో కట్టించినటువంటి రైతు వేదికల మీద చాలా సెటైర్లు వేసిండ్రు, చాలా ఇది చేసిండ్రు. 7-8 కాలాలలో 7-8 నెలల కాలంలో మీ సర్కారు వచ్చినాక వాటిని వాడుకునేటువంటి ఆలోచన మీకు లేకపోయింది. ఇప్పుడు మాత్రం పనికొస్తుంది. అట్లన్న సంబరాల కన్నా పనికొస్తుంది మేము కట్టిన రైతు వేదికలు. సంతోషం. మీరు పనికిరాదనే అన్నయ్య ఏదైనా, అది కాళేశ్వరమైనా అదే గతి ఇవ్వాల, అది పాలమూరు అయినా అదే గతి, అది సెక్రటరేట్ అయినా అదే గతి. మీకు మీరు పనికిరాదని ఆనాడు పేర్లు పెట్టి ఎగసక్యం చేసి ఎగతాళి చేసి చిన్నబుచ్చి మాట్లాడిన ప్రతిదీ ఇలా అదే దిక్కు మళ్ళీ మీకు ఇవ్వాలి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా బరాబర్ మీరు ఇచ్చిన మాట, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ నోటి నుంచి వచ్చిన మాట. అర్జెంటుగా పోయి తెచ్చుకోండి, మేము రాగానే చేస్తామన్నారు రుణమాఫీ. ఆ రోజు మీరు ఆంక్షలు చెప్పలే, మీ మేనిఫెస్టోలో ఆంక్షలు పెట్టలే, మీరు హామీ చేస్తామని మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టలే. మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు? కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పినారు. ఏకబిగిన ఇస్తాం మేమని. కేసీఆర్ 3 సార్లు 4 సార్లు చేసిండు, మేము ఏకబిగిన ఇస్తామన్నారు. సంతోషం. ఏకబిగిన కాకపోతే మీరు 2 సార్లకే ఇవ్వండి. ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టింది కదా, 1,00,000 లోపు ఒకసారి, 1,00,000 తర్వాత ఒకసారి అట్లే ఇవ్వండి. కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని, గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని, పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా ఖాతాదారులందరికీ రుణమాఫీని వర్తించాలి. బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి. ఎవరైనా అనర్హులు ఉంటే తర్వాత ఏరేసుకోండి. ఎనీ టైం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు. ఇదే కాదు, ఏదైనా ప్రభుత్వ ధనం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ విశేషమైన అధికారం ఉంది. ఖచ్చితంగా రుణమాఫీ షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రైతుల సంఖ్యను ప్రకటించమని కోరుతా ఉన్నాం. 1,00,000 వరకు ఎంతమంది ఉన్నారు, 2 లక్షల వరకు ఎంతమంది ఉన్నారో ప్రకటించమని కోరుతా ఉన్నాం. కుటుంబంలో భూమి ఉంటే చాలు, వాళ్ళు ఒకే గొడుగు కింద ఉన్నా సరే, భర్త భార్య మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కారణం చెప్పి ఏరువేత చేసి సంఖ్యను కుదించి తగ్గించి మేము ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి, అన్నదాతల కాడ కొసిరి మీరు ఆంక్షలు పెడితేనే మీరు పెద్దగా అవుతారని నాకు అర్థం కాదు. రాష్ట్రం పెద్దగా అవుతుందా? రాష్ట్ర సంపద పెంచేటోళ్ళు కదా అన్నదాతలు, వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కదా. ఉదారంగా చేయి దులిపితే ఏం పోతుందండి మీది? ఎవరికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా? నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే అలా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఇక పిల్లలు పాస్ అయితే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంపీలు, పిహెచ్డీలకు రేట్లు కడతారు, ప్రోత్సాహకాలు ఇంత ఇస్తామని. ఆడపిల్లలు స్కూటీలు ఎంట్రీ, ఇవన్నీ పక్కకు పోని. సరే, వాటి మీద ప్రజలు రేపు ఆలోచిస్తారు. ఈ రాష్ట్రం వ్యవసాయ సుసంపన్నమైన రాష్ట్రం, వ్యవసాయం బాగుపడ్డ రాష్ట్రం. అటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే పని వదిలిపెట్టేసి ఆంక్షలు పెట్టి ఉన్న రైతుల నోట్లో మట్టి కొడతారా? ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే, రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము. కేసీఆర్కు మించి ఏం చేస్తారో మీరు అది చెప్పండి.
అది అమలు చేయండి. మీరు చెప్పిన మాటనే మిమ్మల్ని అమలు చేయమని కోరుతా ఉన్నామే. కొత్తగా ఒక డిమాండ్ పెడతలేం. మేనిఫెస్టోలో పెట్టని ఆంక్షలు, మీరు మాట్లాడినప్పుడు పెట్టని అంశాలు, ఎన్నికల ప్రణాళికలో చెప్పని ఆంక్షలు, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పని ఆంక్షలు, ఎంత 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 ఇదిగా ఆశ కల్పించి రైతాంగాన్ని లోపరుచుకుంటే రాయాలా. ప్రతి రైతు అప్పు చేయని వాళ్ళు కూడా పోయి పాపం అప్పు తెచ్చుకున్నారు, మాఫీ అవుతుంది కదా అని. మీరు ఇలా ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. మేమేమో దీర్ఘకాలికంగా రాబోయేటువంటి రోజులలో ఒక దశాబ్దం అయింది, మళ్ళీ రాబోయే ఇంకో 4-5 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఎంత చిన్న సాగుబడి చేసే రైతైనా తన కాళ్ళ మీద తాను నిలబడి కరెంటు, నీళ్లు, పెట్టుబడి ఇవన్నీ ఉచితంగా సర్కార్ ఎదురొచ్చి చేస్తుంది కాబట్టి తను చేసే కష్టం, తనకు వచ్చే ఉత్పత్తితోన తన కుటుంబాన్ని తను బాగా నడుపుకుంటూ ఒకరికి చేయి జాపకుండా బ్యాంకుల ముందు పోయి నిలబడి క్యూలో నిలబడి అప్పు తెచ్చుకొని ఒక స్థితిలోకి తెలంగాణ రైతు రావాలని చెప్పి మేము ఆకాంక్షించి ఒక్కొక్క చర్య తీసుకుంటూ వచ్చినాం. మీరేం చేసిండ్రు? ఆశ కల్పించి ఇప్పుడు లేకున్నా సరే ఇప్పుడు పోయి అప్పు తెచ్చుకోపండి కొత్తగా అని చెప్తారు మీరు.